ములుగు జిల్లాలోని కరేకుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ వైపు జరిగిన ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కరేకుట్టల పేరుతో వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. కరేకుట్టను జల్లెడ పడుతున్నారు. మరోవైపు కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖను విడుదల చేశాయి. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ములుగు జిల్లాలోని కరేకుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ వైపు జరిగిన ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కరేకుట్టల పేరుతో వారం రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. కరేకుట్టలను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్టర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖను విడుదల చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలను కోరారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అనుష, ఏదైతుందో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం కరేకుట్ట ప్రాంతాల్లో మాత్రం భారీ ఎన్కౌంటర్ గా చోటు చేసుకుని చెప్పొచ్చు. ఇందులో మావోయిస్టులు మాత్రం 28 మంది మృతి చెందినట్లుగా ప్రస్తుతానికి అయితే సమాచారం అవుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా అధికారికంగా అయితే వెల్లడించాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి భద్రతా బలగాలు మాత్రం గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ కరేగుట్ట ప్రాంతంలో మాత్రం చుట్టుముట్టారు. పూర్తిగా దాదాపుగా 10 నుంచి 20 వేల మంది పోలీసులు మాత్రం ఇక్కడ వాజేడు వెంకటాపూర్ సంబంధించినటువంటి కరేగుట్ట ప్రాంతం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం, అదేవిధంగా ఖమ్మం సంబంధించినటువంటి చెర్ల, దుమ్ముగూడెం ఈ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ కూడా భద్రతా బలగాలు అయితే అక్కడికి చేరుకున్నాయి. చేరుకోవడంతో పాటు అక్కడ గుట్ట పైకి అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఈ క్రమంలో గత 3 రోజుల నుంచి కూడా అక్కడ విస్తరించినటువంటి బలగాలు మాత్రం ఈ రోజు మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించిన వారు తారసపడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు మావోయిస్టు మొత్తం 28 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గత కొంతకాలం కూడా ఇక్కడ కరేగుట్ట ప్రాంతాన్ని ఆసరాగా చేసుకున్నట్టు మావోయిస్టు మొత్తం ఒక షెల్టర్ జోన్ గా అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇది సేఫ్ జోన్ గా ఉంటుందనే ఉద్దేశంతో హిడ్మా అదేవిధంగా ముఖ్య సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఈ ప్రాంతానికైతే వచ్చినట్లుగా నిఘా వర్గాలకైతే సమాచారం అందిన నేపథ్యంలోనే ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరు, అదేవిధంగా ఆపరేషన్ కరేగుట్టలు అనే పేరుతో మాత్రం ఇక్కడ భద్రతా దళాలు మాత్రం దీనైతే పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం, అదేవిధంగా అక్కడ ప్రాంతాల గిరిజన గ్రామాలు, అదేవిధంగా మిగతా సంబంధించిన ఆదివాసులను కూడా ఎవరు కూడా ఆ వైపు వెళ్లకుండా ముందు హెచ్చరించిన తర్వాతకి అక్కడ వారందరినీ కూడా పూర్తిగా బయటకైతే పంపించేశారు. ఎందుకంటే అక్కడ గ్రామాలు మాత్రం పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయిన తర్వాత భద్రతా దళాలు మాత్రం వారి ఆధీనంలోకి వచ్చిన తర్వాతకి అక్కడ సంబంధించినటువంటి కరేగుట్ట ప్రాంతాలకైతే వెళ్తున్నటువంటి క్రమంలో ముందుగా డ్రోన్లు, అదేవిధంగా హెలికాప్టర్లు అయితే వినియోగిస్తున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడ పోలీసులు భద్రతలు వెళ్లలేని ప్రాంతాల్లో మాత్రం ఇక్కడ హెలికాప్టర్ తో ఏరియల్ సర్వే చేస్తూ, అదేవిధంగా అక్కడ డ్రోన్లు పంపిస్తూ అక్కడపై వారిపై కూడా దాడులు చేసేందుకైతే దాడులైతే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా ఏదైతుందో వారు గత కొంతకాలం నుంచి కూడా శాంతి చర్చలకు రావాలని చెప్పి ఒక లేఖనైతే విడుదల చేశారు. అదేవిధంగా నిన్న కూడా బస్తార్ సంబంధించిన జోన్ సంబంధించిన రూపేష్ పేరుతో కూడా శాంతి చర్చకు రావాలని చెప్పి లేఖనైతే విడుదల చేశారు. ఈ క్రమంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి మాత్రం దీనిపై కూడా ఎలాంటి స్పందన అయితే లేదని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ పేరుతో మాత్రం 2026 సంవత్సరానికి మాత్రం ప్రతి ఒక్క మావోయిస్టు లేకుండా కూడా రూపుమాపాలంటూ కూడా కేంద్రం అయితే ఒక కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో మాత్రం మావోయిస్టులు అయితే ఏరువైతే లక్ష్యంగా కూడా ఇక్కడ దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో కొంతమంది సానుభూతి పరులు, అదేవిధంగా మావోయిస్టులు మాత్రం కొంతమంది లొంగిపోతున్నా కూడా మిగతా సంబంధించినటువంటి మావోయిస్టులు మాత్రం
ఇక్కడ షెల్టర్ జోన్ లోకి వెళ్ళైతే తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని ఉన్నటువంటి భద్రతా దళాలు అయితే వారు గుర్తించడం, అదేవిధంగా ఎన్కౌంటర్లు అయితే చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కర్యాగుట్ట ప్రాంతంలో మాత్రం దాదాపుగా 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని చెప్పి పక్కా సమాచారంతో మాత్రం దీనితో చుట్టుముట్టారు. ఇక్కడ కీలకమైనటువంటి నేతలు హిడ్మా, అదేవిధంగా మిగతా సంబంధించిన దామోదర్ తో పాటు మరికొంతమంది కేంద్రానికి సంబంధించిన నేతలు ఉన్నారనే పక్కా సమాచారంతో మాత్రమే ఈ దాడులకైతే పాల్పడుతున్నారు. ఇది దాడులు పాల్పడేది 5వ రోజుకైతే చేరుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇద్దరి మధ్య మాత్రం భీకరమైనటువంటి కాల్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. గత 2-3 రోజుల నుంచి మాత్రం అడపా మాత్రం కాల్పులు అయితే వినిపించాయి. కానీ నిన్న రాత్రి సమయంలో మాత్రం ఎక్కువ కూడా కాల్పుల శబ్దాలు వినిపించినట్లు అక్కడ స్థానికులు అయితే చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మిగతా సంబంధించిన మీడియాను కానీ ఇతర సంబంధించిన ఎవరిని కూడా అక్కడికి అలౌడ్ చేయలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా గత 2 రోజుల క్రితం కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంటే అందులో 3 మృత్యువాత పడ్డారు. వారు ఎవరు, వారికి సంబంధించిన క్యాడర్ ఏంటి, దానిపై కూడా అధికారికంగా అయితే పోలీసులు అయితే ధృవీకరించలేదు. కనీసం వారికి సంబంధించిన మృతదేహాలను కూడా మీడియాకు చూపించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 28 మంది మృతి చెందారు. కాబట్టి వారంతా ఏ క్యాడర్ లో ఉన్నారు, అదేవిధమైనటువంటి మిగతా సంబంధించిన పెద్ద క్యాడర్ లో ఉన్నారా లేకపోతే కింది స్థాయి క్యాడరా అని చెప్పి ఇంకా వేచి చూడాల్సి వస్తుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ఇంకా అందాల్సి ఉంది. అదేవిధంగా మిగతా సంబంధించిన ముఖ్య నేతలు మాత్రం అదే షెల్టర్ జోన్ గా అక్కడే ఉన్నారా లేకపోతే వీళ్ళు తప్పించుకున్నారా మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పొచ్చు. అనుష. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.